నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. మిత్రులారా, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రథమ కేసు అనుకోవాలా. ఇదే ఫస్ట్ కేసు. గోవుల పైన కూడా కేసు పెట్టారు. తప్ప కాదు, పెట్టాలి. ఎందుకు పెట్టారు? 1960 చట్టం ప్రకారం గోవులను కబేళాలకి తరలించకూడదని చట్టం ఇచ్చారు. 1977 చట్టం ప్రకారంగా గోవులను హింసించకూడదు, మూగజీవాలను హింసించకూడదు. మన అమలా కూడా ఇదే చట్టం కింద బ్లూ క్రాస్ చట్టం పెట్టి ఈవేళ కుక్కలు విస్తారంగా తిరుగుతున్నాయంటే విశాలంగా కుక్కలన్నీ అమలకి రుణపడినట్టే. సరే, ఇది పక్కన పెట్టేయండి. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, విజయవాడ భవానీపురం పరిధిలో ఒక కేసు నమోదైంది. గోవులని అక్రమంగా తరలిస్తున్నారు అని. వాటిని తీసుకొచ్చి బందీల దొడ్లో పెట్టారు పోలీసులు. వాటిని తీసుకొని బందీల దొడ్లో పెట్టారు. సుమారు 195 జీవరాశులు. అసలు మీకు తెలుసో లేదో, వెహికల్స్లో ఈ ఆవుల్ని తరలించకూడదు. ఆవు దరిదాపుగా 40 సంవత్సరాలు బతుకుతుంది. అలాంటి ఆవుని కుక్క 21 సంవత్సరం బతుకుతుంది విశ్వాసంగా. 21 సంవత్సరం అయిపోయినా కుక్క చచ్చిపోతుంది. 18, 14, 10 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతే చనిపోవడం, 21 వరకు బతుకుతుంది. 21 లాస్ట్ డెస్టినీ. మనిషిలాగా 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతకడానికి వాటికి లేదు. ఆవుకి 40 సంవత్సరాలు ఇలాగా ఉన్నది. మూగజీవాల్ని హింసించకూడదు అని కోర్టులో కేసు వేశారు. ఇలా తరలించడం తప్పు అని హైకోర్టులో వేస్తే అసలు ఏ క్రమశిక్షణ లేకుండా భవానీపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్లు కూడా రాయకుండా ఆ గోవుల్ని వదిలేశారు. ఇప్పుడు హైకోర్టు సిఆర్పిఎస్ లేకుండా నువ్వు ఎలా వదిలేవు? ఎఫ్ఐఆర్ రాయకుండా అట్లా ఎలా వదిలేసావు? ఎవడైతే గోవులు హత్య చేస్తున్నాడని చెప్పారో వాళ్ళకి నువ్వు ఎలాగిచ్చావు? భగవద్గీతలో చెప్పారు, శ్రీకృష్ణుడు వ్యాపారం చేసే దగ్గర, ఆడవాళ్ళు మానం కాపాడే దగ్గర, గోవులను కాపాడే దగ్గర, గోవుల ప్రాణాలు కాపాడే దగ్గర అబద్ధం ఆడితే తప్పు కాదు, పాపం కాదు అన్నారు. అట్లాంటి ఇది ఈవేళ నువ్వు ఎలాగా గోవుల్ని, వాళ్ళు అబద్ధం చెప్పాలా, నిజమే చెప్పారు. గోవుల్ని కబేళా తరలిస్తున్నారు కాబట్టి గోవుల్ని అసలు జీవరాశుల్ని వెహికల్స్లో ట్రావెల్ చేయించకూడదు అని చెప్పి చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా నువ్వు చేయకూడదు. మరి ఎలా చేశావు? నువ్వు ఎందుకు రిలీజ్ చేశావు? దరిదాపుగా 300 మంది పోలీస్ స్టేషన్ చుట్టూతా వచ్చేసి జనం అడ్డంగా పెట్టేసి గొడవ చేశారు అంటున్నావు. నీకు అడ్డంగా పెడితే నువ్వు అన్ని ఫోటోలు విజువల్స్ పెట్టాలా. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తామంటున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంకా భవానీపురం విజయవాడ పోలీస్ స్టేషన్ సుప్రీంకోర్టు పరిధికి వెళ్తుంది. ఆలోచించండి, ఈ కేసు వివాదం ఇక్కడ తేలుతుందా? అయినా భవానీపురం పోలీసులకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేది చాలామంది చెబుతున్నారు. విశ్లేషకులు, విలేకరులు చాలామంది. అనేక పర్యాయములు భవానీపురం పోలీస్ స్టేషను పేపర్లో వార్తల్లోకి వస్తుంది. ఎందుకని? అక్కడ ఎందుకనో తెలియట్లేదు, అర్థం కావట్లా. అక్కడ వాస్తు బాగోలేదు, వ్యవహారం బాగోలేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళు పేపర్లో పడాల్సిందే, వార్తల్లోకి రావాల్సిందే. అక్కడ సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, వాళ్ళు కానిస్టేబుళ్ళు కానీ వాళ్ళు చేసే పనులు అడ్డగోలుగా చేస్తున్నారు. సరే, ఏదేమన్నా కానీ ఇప్పుడు గోవులకి న్యాయం జరుగుతుందా? గోవుల్ని పోలీసులు పట్టి తీసుకొచ్చి దాని సంరక్షణ చూస్తారా, లేదంటే మరి వదిలేస్తారా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి,
శిక్ష పడుతుందా పోలీసులకి లేదా పడదా అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.